అయితే సిస్టర్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళు నిధులు నియామకాలు తీసుకొచ్చుకున్నాం మనం. సో ఇంకా ఈ నిరుద్యోగం అలాగే ఉన్నది అంటారా? 100% ఉంది. ఇంకా నిరుద్యోగాన్ని పెంచుతుండు. నిరుద్యోగం అంటే ప్రతి నోటిఫికేషన్ వేస్తూ ఉండాలి. అంటే నిరుద్యోగులు ఎప్పటికి ఉంటారు, కానీ ఆ నోటిఫికేషన్ వేస్తూ ఉంటే ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులు తక్కువ అవుతారు, కొట్లాటలు కూడా తక్కువ అవుతాయి. అసలు ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు 7,000తోని నోటిఫికేషన్ వద్దు, 20,000తోని నోటిఫికేషన్ రావాలి, తక్షణమే రిలీజ్ చేయాలన్న రేవంత్ రెడ్డి అన్న అని మేము అడుగుతున్నాం. ఇంకా చాలామంది పల్లెటూరు నుంచి గ్రామాల నుంచి వస్తూ ఉంటారు కదా, పాపం ఫీజులు కట్టలేక చాలా కష్టపడుతూ ఉంటారు, ఏళ్ళ బరిపడి ధరపడి ఉంటారు, వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది. మరి ఎట్లా చూస్తారు? ఆ ఏజ్ని కూడా తక్కువ చేసిన నీకు ఇదేమన్నా న్యాయమా? ఆ 7,000 ఉద్యోగాలన్న కానీ అందరు ప్రిపేర్ కాకుండా ఏజ్ని కూడా కట్ చేస్తున్నాం. ఇది ఎక్కడ ఆలోచన అన్నా? ఎవరు ఏజ్ పెంచుతాను ఇదేమన్నా పోయేది ఉందా? ఉన్న ఏజ్ని కూడా తక్కువ చేసిన 34 ఉండే, ఇప్పుడు ఉన్న ఏజ్ని కూడా తగ్గించారా? వాళ్ళందరూ పోటీ చేస్తే నీకేమన్నా అడ్డా? ఏజ్ ఎక్కువ ఉంటే నీకేమన్నా అడ్డా? వాళ్ళు కొట్లాడి జాబ్కి చదువుకుంటా అంటారు, వాళ్ళు చదువుకొని ఏజ్ ఎందుకు తక్కువ చేసినావు? ఇదంతా చూసి రాండి. ఇదంతా ఉద్యోగం పిల్లల మీద కక్ష కట్టిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళని అంచుతుండు. సో నెక్స్ట్ ఆయన ప్రభుత్వం పడిపోతుంది దీంతో. ఇంకోటక ఇప్పుడు చాలా మంది మీరు ఇలా మాట్లాడే వాళ్ళందరినీ పేడ్ ఆర్టిస్టుల కింద లెక్క కడుతున్నారు అంటే ఎట్లా చూస్తారు? మేము పేడ్ ఆర్టిస్టులు అని నువ్వు అంటున్నావు కదా, తక్షణమే 20,000 నోటిఫికేషన్ తోని ఉద్యోగాలు పడతాయి, వెంటనే నీకు పాలాభిషేకం చేస్తాం. పాలాభిషేకం పేడ్ ఆర్టిస్ట్ ఇస్తే చెయ్యరు, పాలాభిషేకం మేము చేస్తామని అంటున్నాం. మేము పేడ్ ఆర్టిస్ట్ కాదు కాబట్టి. మా ఈ నిరుద్యోగుల రణభేరే అనే సభని ఈరోజు పెట్టుకోవడం ప్రధాన డిమాండ్ ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్లో 20,000 ఉద్యోగ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వమని, తర్వాత కానిస్టేబుల్ ఏజ్ రిలాక్సేషన్ 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు, జీవో నెంబర్ 46ని రద్దు చేసి నోటిఫికేషన్ ఇవ్వమని మేము ఈరోజు ఈ ధర్నా చౌక్లో ఈ కార్యక్రమము మా సొంత డబ్బులు పెట్టుకుని మా నిరుద్యోగులు అందరం కలిసి మేము అందరం ఈ సభను ఈ విధంగా తెలిస్తే కనీసంగా ప్రభుత్వం మేల్కొని మాకు నోటిఫికేషన్ వస్తుందేమో ఆశతో ఈరోజు ఈ సభని పెట్టుకోవడం జరిగింది. అందుకే ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి దండం పెట్టి వేడుకుంటే వీళ్ళ కాళ్ళలో పడి మేము చెప్తున్నాం. ఏం చెప్తున్నాం సార్? 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి, మేము 5,000 నోటిఫికేషన్ ఇస్తే మాకు కనీసంగా కేటగిరీ వైజ్గా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క పోస్టులు కూడా రావు సార్. అందుకే మీరు ఇచ్చిన 19,000-20,000 ఖాళీలు ఉన్నాయి అంటున్నారు. మీ డీజీపీ గారే అన్నారు, ఆ డీజీపీ గారి అన్న ఖాళీని నింపండి. అది నింపితే కనీసంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి తప్ప ఈ 5,000 నోటిఫికేషన్ ఇస్తే ఈ హైదరాబాద్ సౌండ్ 3 కమిషనరేట్ ఉంటాయి. ఈ 3 కమిషనర్ 3,000 ఉద్యోగాలు పోతాయి, 2,000 ఉద్యోగాలు ఉంటాయి. కేటగిరీకి వైజ్గా బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ఈ విధంగా చూసుకుంటా పోతే కేటగిరీగా 0 పోస్టులు ఉంటాయి. అందుకే మేము అడుగుతుంది 19,000-20,000 ఖాళీలు ఉన్నాయి, ఒకేసారి భర్తీ చేయండి. భర్తీ చేస్తే ఉద్యోగం వచ్చినోడు ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం రానోడు పెళ్లి చేసుకుంటాడు, ఉద్యోగం రానోడు వేరే ఏదో ఒక వర్క్ చూసుకొని బతుకుతాడు. ఏజీలు అయిపోతున్నాయి. నిరుద్యోగులుగా 5 రూపాయల భోజనాలు తిని సిటీ సెంటర్ లైబ్రరీలో ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు. అదేవిధంగా దిల్సునగర్లో దాదాపుగా ఆ సాయిబాబా టెంపుల్లో అన్నదాన కాలంలో తిని ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మా బాధను తెలుసుకుని మేము ఇప్పటికైనా మీకు చేతులు వేడుకుంటున్నాం. ఇప్పటికైనా మా సమస్యని మా బాధని తెలుసుకొని మీరు నోటిఫికేషన్ ఇవ్వాలని వేడుకుంటాం. లేని ఈ వారం 2 వారాలు ఇవ్వని పక్షంలో రాబోయే ఈ తెలంగాణలో 2 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ 2 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో నిరుద్యోగులు అందరం కలిసి ఖచ్చితంగా మా సత్తా ఏంటో మేమేంటో ఖచ్చితంగా చూడబోతున్నారు ఈ ప్రభుత్వం. థ్యాంక్ యూ అన్న. మేము ఇక్కడికి ధర్నా చౌక్ రావడం జరగడం ముఖ్య కారణం ఏంటంటే మాకు ఉద్యోగాలను పోరాడడానికి మేము వస్తే ఉన్న సీఎం ఏమని మాట్లాడుతున్నాడు అంటే పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నాడు. ఏమన్నా సిగ్గుందా అని అడుగుతున్నా. ఉందా సిగ్గుందా? అరే తెలంగాణ కోసము ఏళ్ళు మా తాతలు కొట్లాడారు, మా తండ్రులు కొట్లాడారు. ఇప్పుడు మేము తెలంగాణ సాధించుకుంటే ఆ తెలంగాణ సాధించుకున్నది పోయి పేడ్ ఆర్టిస్టుల కింద మమ్మల్ని చూపి అంటే మా పరిస్థితి ఏముంది? ఈ అన్న ఒక్క విషయం ఏమంటే ఒక మినిమం గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎన్నో నోటిఫికేషన్లు ఖాళీ ఉన్నాయి. మినిమం గవర్నమెంట్ మన ఈ కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ హైకోర్టు ఇచ్చిన ప్రకారమే 14,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్తున్నాడు. దాంట్లోకి నువ్వేం చేయాలి? ఇంకా మిగతా ఏమన్నా ఉన్నాయో క్రియేట్ చేసి ఇంకొక 20,000 పెంచాలని మేము కోరుతున్నాం. నువ్వు 6,000, 7,000 ఉద్యోగాలు ఇచ్చి ఎవరి జీవితాలు నాశనం చేద్దామని అడుగుతున్నాం అంటున్నాం. మా తల్లిదండ్రులు మా అక్క చెల్లెళ్ళు కూలీ వాళ్ళు చేసి మమ్మల్ని జీవిస్తున్నారన్న మనం బ్రతికిస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఉద్యమం చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాం మేము.
ఈ పరిస్థితి ఒకప్పుడు మా తల్లిదండ్రులకు, మా తండ్రులకు, మా తాతలకు, మా సోదరు అందరికి ఎంతో మందికి వచ్చింది. ఎందుకంటే మా తెలంగాణ మాకు రావాలని. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మా ఉద్యోగాలు మాకు కావాలంటే పేడ్ ఆర్టిస్టులు అక్కడ క్రియేట్ చేస్తున్నా. ఈ సీఎంకి ఏమైనా సిగ్గుందా అని అడుగుతున్నా. అలా మనమని అడిగిండు అన్న, ఏమని నాకు పూరీలేసి తాత అని మనమని అడిగిండు. మరి పూరీలేసి ఇచ్చినామన్నా, మేము అడుగుతున్నాం మాకు ఉద్యోగాలు ఇవ్వమని. మేము నీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వనట్లే, మా ఉద్యోగం మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇవ్వనట్లే, మేము పోరాడిన ఉద్యోగాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము చదువుకున్న ప్రతి విషయాలలో కూడా విషయం ప్రయత్నిస్తున్నా. నువ్వు ఖచ్చితంగా నోటిఫికేషన్ చేయకపోతే నీ సెక్రటరీ కాదు నీ ఇంటిని కాదు ముట్టడిస్తామని ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నా. నువ్వు చేసిన ఎన్నో అబద్ధాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. సీఎం కావాలని ఎన్ని అబద్ధాలు అనలేను. నరేంద్ర మోడీ ఏమన్నాడు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు. అన్నాడా అనలేదా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఆయన అంటే ఆయన మీద మెప్పుతోటి తెలంగాణలో నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నువ్వు అన్నావు. ఎక్కడ ప్రయత్నం చేసినావు? ఎవరికి ఇచ్చినావు నువ్వు ఉద్యోగాలు? ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలన్నీ మరి లైబ్రరీలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలని నెరవేరుతున్నాయా లేవా? నేను అదే ప్రశ్నిస్తున్నాను అన్న. నువ్వు ఎలక్షన్ల ముందు బాగా హామీలు ఇచ్చినావు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా హామీలు ఇచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఉండేలాగా చూస్తాను. ఎవరికి ఇచ్చినావని అడుగుతున్నాం మేము. ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నాం మేము. నువ్వు ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ చేసినావని అడుగుతున్నాను. రమ్మ నువ్వు లెక్కల్ది అన్న. గవర్నమెంట్ ఉద్యోగాలనే కాదు, నేను అన్ని విషయాలు అన్ని రంగాలలో చెప్తున్నాను. నా తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు కామన్గా కొన్ని కొత్త కంపెనీలు రావడం జరిగిందన్న. ఆ కంపెనీలలో మేము అన్ని కంపెనీలు తిరిగినాం. ప్రతి కంపెనీలలో పక్క రాష్ట్ర వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారన్న. డిగ్రీలు పీజీలు చేసిన మా తెలంగాణస్తులకు ఏం ఉద్యోగాలు ఇస్తున్నారా? చీపుడు కొట్టే ఉద్యోగాలు ఇస్తున్నారన్న, ప్యూన్ ఉద్యోగాలు ఇస్తున్నారన్న. అంటే మా స్థాయి ఎక్కడ ఉంది? డిగ్రీలు పీజీలు చేసి మేము ప్యూన్ ఉద్యోగాలు చేసుకోవడానికి ఉన్నామా అన్న? మేము ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే మా నోటిఫికేషన్స్ మాకి మేము కొట్లాడుకుంటున్నాం, మేము చేస్తున్నాం, మేము చదువుకున్నాం, మా పోరాటం గురించి మేము పోరాడుతున్నాం. నువ్వు పేడ్ ఆర్టిస్టులు అంటున్నావు కదా, నీకు ఏ విధంగా పేడ్ ఆర్టిస్టులు కనిపించినావు మాకు చూపించు. రా ధర్నా చౌకీకి వస్తే ఎవరి జీవితాలు ఎట్లునే అర్థమవుతుంది. నిన్ను ఏ స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని తీసుకెళ్ళి నేను గద్దెన కూర్చోబెడితే మమ్మల్ని ఏ పరిస్థితిలో ఇప్పుడు చూస్తున్నాం పేడ్ ఆర్టిస్టుల కింద నీకు చూపిస్తావా మమ్మల్ని? అన్న ఇంట్లో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు. సో మీ డిమాండ్లు ఏంటి అసలు? మా డిమాండ్లు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది ఒక్క నోటిఫికేషన్లో ఒక్క జనరల్ నోటిఫికేషన్ లేదు. ఇంకా దాంట్లో ఒక ఎస్ఐపిసి మొన్న 5,000 వేస్తామన్నారు. 5,000 వద్దు, మాకు 19,000 కావాలి. మాకు వేకెన్సీస్ ఉన్నాయి. మేము ఉన్న వేకెన్సీ కాగ్ లెక్కల ప్రకారం చూసుకుంటే 34,000 వేకెన్సీస్ ఉంటాయి ఎస్ఐపిసిలో. అది కూడా మేము అడుగుతలేము. మాకు కావాల్సింది 19,000. సరే ఆ 19,000 ఉద్యోగాలు వేస్తారా ఈ రోజా రేపా వేస్తారా అంటే అది లేదు. మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడుకొని ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేపి తీసుకొచ్చింది ఎవరు? ఈ నిరుద్యోగులు కాదా? ఈ రైతులు కాదా? యాస్టకొచ్చి రోడ్డుకి ఎక్కి బస్సు యాత్ర చేసి మేము గద్దెని ఎక్కించినమా లేదా అని అడుగుతా ఉన్నా నేను. అయితే మీకు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఎన్ని హామీలు ఇచ్చారు? ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒకటే అన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు. ఇటు 2 లక్షల ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో ఒక్క 16,000 పోస్టులు వేసి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది నిరుద్యోగులకు. ఆ రోజు చెప్పి మొప్పబెట్టిర్రు, ఈరోజు మోసం చేస్తున్నారు. అయితే అన్న మరి ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, నిరుద్యోగ సమస్య ఇవన్నీ, మరి మంత్రుల దగ్గరికి వెళ్ళట్లేదా? లేకపోతే వినతి పత్రాలు ఇవ్వడం జరగలేదా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేరా? ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మేము అక్కడ రాణిస్తనే లేరు. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ఈరోజు నిరుద్యోగులు. మీరే ఆలోచించాలి. నిరుద్యోగులు అందరూ రోడ్ల మీదకి వచ్చి మీ ఇంటింటిని ముట్టడిచ్చి మా కన్సెన్సీలో నిరుద్యోగులు వస్తే మీరు తట్టుకోలేరు అని హెచ్చరిస్తూ ఉన్నాం. మీ పేరు? సంజీవ్. చెప్పండి, మీరు సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? 2018లో ఐటీఐ తోటి ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్లో ఉద్యోగాలు వేసారు. ఐటీఐ కంప్లీట్ చేసి ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక 2-3 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు ఐటీఐ ఒక ఎలక్ట్రీషియన్ ద్వారానే. కాకపోతే ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా అది వేయలేదు, ఒక్కసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు తిరగబడుతున్నారు, నిరుద్యోగులందరూ తిరగబడతాం ఖచ్చితంగా. కాబట్టి మాకు ఈ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయాలి. ప్రతి సంవత్సరం విద్యార్థులు బయటకు వెళ్తున్నారు, అదేవిధంగా విద్యార్థులను బయటకు వెళ్ళిన విధంగానే మీరు నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.